అక్క ఏం జరిగింది అసలు? ఎట్లా జరిగింది అసలు ఈ స్టోరీ? ఏమైంది అసలు? అది బుధవారం నైట్ నలుగురు మా ఇంటికి వచ్చేసారు. 10 దీనికంటే ముందు అసలు ఈ మీ మరిది అమ్మాయిని లేకపోతే మీ ఆయనకు ఏంటి, మీకేంటి సంబంధం? మా మరిది ఆ పిల్లల్ని లేపకపోతే అంతా మా ఆయనే నడిపించాడేమో అని. అమ్మాయి మైనర్ అమ్మాయి అని చెప్తా ఉన్నారు, నిజమేనా? అయితే మైనర్గా మీ ఆయనను ఎన్ని గంటల రాత్రి వచ్చి తీసుకెళ్లారు? అసలు అదేం జరిగింది అసలు? బుధవారం నైటు అంటే అక్కడ అంటే పెట్రోల్ పోసి తగలబెట్టారా? ఏం జరిగింది అనుకోవచ్చు? పెట్రోల్ అనే అయితే అక్కడ అనుకుంటున్నారు సార్. ఓకే, ఎవరైతే చనిపోయిన రాజశేఖర్ గారు ఉన్నారో వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఏంది ఆ రోజు నైట్ ఎవరు వచ్చిర్రు, ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందో. అక్క నమస్తే అక్క. అక్క ఏం జరిగింది అసలు? ఎట్లా జరిగింది అసలు ఈ స్టోరీ? ఏమైంది అసలు? అది బుధవారం నైట్ నలుగురు మా ఇంటికి వచ్చేసారు. 10-15 దీనికంటే ముందు అసలు ఈ మీ మరిది అమ్మాయిని లేకపోతే మీ ఆయనకు ఏంటి, మీకేంటి సంబంధం? మా మరిది ఆ పిల్లల్ని లేపకపోతే అంతా మా ఆయనే నడిపించాడేమో అని పిల్ల తండ్రికి కక్ష పట్టిండు. ఓకే, అంతే. అసలు దానిలో మా ఆయన పాత్ర ఏం లేదు. మీకు తెలియదు అక్క వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అనే విషయాలు తెలుసా మీకు? తెలుసు, వద్దనే చెప్పినాం మేము మా మరిదికి వద్దనే చెప్పినాం, కానీ వాళ్ళు వినలేదు. ఆ పిల్లలు ఇద్దరు వినలేదు, తొందరపడ్డారు. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్ వీళ్ళది? ఏమో సార్ మాకైతే తెలియదు అవన్నీ, కానీ మాకు ఈ మధ్య తెలిసింది వాళ్ళు ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఇట్లా అని చెప్పి. అంతకుముందు ఒక నెల కిందట ఇష్యూ అయ్యింది ఇది. ఆ పాపని తీసుకుని ఆ బాబు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇష్యూ అయ్యింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. పిల్లగాడిని పట్టుకొచ్చారు. అంటే మా ఆయన నెంబర్కి ఫోన్ చేశాడు, ఆ పిల్లగాడు పలాంచోడు దాక్కుని. అట్లా మా ఆయన ద్వారా ఆయన దొరికిండు ఫస్ట్ టైం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది గొడవ? మొన్న 1 మంత్ కిందట, నెల కిందట అయింది. అయితే గొడవ అయిన తర్వాత మళ్ళీ ఆయన పోయి కాంప్రమైజ్ అయ్యి అయిపోయింది. పోలీస్ స్టేషన్ ఇష్యూ కాంప్రమైజ్ అయింది. మీ జోలికి మేము రావద్దు, మా జోలికి మీరు రావద్దు. అమ్మాయి మైనర్ అమ్మాయి అని చెప్తా ఉన్నారు, నిజమేనా? మైనర్ ఇప్పుడైతే మైనర్గా మేజర్. ఇప్పుడు మేజర్ అంటే అప్పుడు గొడవ అయినప్పుడు మైనర్ ఉండేనా అమ్మాయి? అలా అని వాళ్ళ డాడీ చెప్పిండు అంతే. ఓకే, పిల్లకి ఏజ్ సరిపోదు అని చెప్పిండు అంతే. ఆ పిల్ల ఇప్పుడు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి ఆ పిల్ల దగ్గర. ఓకే ఓకే. మీకు ఎప్పుడన్నా మీ మరిది మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము ఈ విధంగా ఏమన్నా మిమ్మల్ని అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పట్లో ఏం చేసుకోమన్నారు వాళ్ళు, ఏదో మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసు మాకు. ఇప్పట్లో పెళ్లి చేసుకుంటాం, నేను ఫ్యూచర్లో కొంచెం మంచిగా అయినాక చేసుకుంటా అనే అన్నాడు ఆయన. అయితే ఏం చేస్తూ ఉంటాడు మీ మరిది? ఆటో తోలుతాడు ఇక్కడే. ఓకే. ఇప్పుడు ఆ పిల్ల కోసం అది కూడా అమ్ముకుని పోయే విషయం కూడా మాకు తెలియదు, పోయేదాకా కూడా తెలియదు. వాళ్ళు ఏం అమ్ముకున్నాడు? ఆటో అమ్మేసుకున్నాడా? మీకు తెలియదు ఇప్పటి వరకు ఆ విషయం? తెలియదు, వీళ్ళు వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకైతే. ఓకే, అంటే అంతకన్నా ముందు కూడా గొడవలేని వీళ్ళని మధ్యలో పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకొని అటాక్ చేశారు. అప్పుడు కూడా మీ మరిదిని కొట్టడం జరిగింది, మీ ఆయనని కూడా కొట్టడం జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిన తర్వాతే వాళ్ళు పట్టుకున్నారు అంతే. అంతకు ముందు అయితే ఏం జరగలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిన తర్వాత జరిగింది ఇదంతా. ఓకే, పోలీస్ వాళ్ళే వచ్చారు మా ఇంటికి ఫస్ట్ టైం. ఓకే ఓకే. ఏమన్నారు పోలీస్ వాళ్ళు, ఏం చెప్తా ఉన్నారు? పోలీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇంటి డోర్ కొట్టారు. ఆ రోజు కూడా 11కే వచ్చారు వాళ్ళు కూడా. 11కి వచ్చి డోర్ కొట్టి రాజశేఖర్ ఎవరు అన్నాడు. ఒక అతను డ్రెస్ లో వచ్చాడు. రాజశేఖర్ సివిల్ డ్రెస్ లో వచ్చారా? ఏం లేదు, మామూలు డ్రెస్ లో వచ్చాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే. అయితే రాజశేఖర్ ఎవరంటే నేనే అన్నాడు. మా సార్ నీ ఫోన్ ఏదో బే అని చెప్పి ఫోన్ గుంజుకున్నాడు ఆయన. ఎందుకు సార్ అంటే మీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు ఆయన. ఫస్ట్ టైం జరిగింది. ఆయన వచ్చి ఇట్లా గుమ్మాల నుంచి చెంప మీద కొట్టిండు, మీ తమ్ముడు ఎక్కడా చెప్పమని. నేనేమో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏదన్నా ఉంటే అడుగు, ఎంక్వైరీ చేయి, కాదని మేము అంటలేదు. ఎందుకని నేను అన్న కోపం అయ్యేసరికి కాదు మేడం అన్నాడు. అప్పుడు నేను కోపం అయినాక అంటున్నాడు, ఏదన్నా ఉంటే చెప్పండి, నేను రాజశేఖర్ని ఇక్కడ ఇడిచిపెట్టిపోతా అన్నాడు. నాకేం తెలియదు అన్నాడు అని చెప్పి గుంజుకుని పోయిండ్రు. పోయి మళ్ళీ వెనక్కి వచ్చి నీకేమన్నా తెలిస్తే చెప్పమ్మా, మేమేమనము, ఇక్కడే ఇడిచిపెట్టి పోతాము అన్నాడు ఆయన. నాకేం తెలియదు సార్ అని నేను చెప్పిన. ఆ రోజు షాద్నగర్ పిఎస్లోని ఇదంతా అయ్యింది. మా ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు నైట్ 12 గంటలకి మా మరిది మా ఆయనకి ఫోన్ చేశాడంట, పలానా చోట ఉన్నా అని చెప్పి. వాళ్ళు ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చారు వాళ్ళని, అబ్బాయిని పిల్లని పట్టుకొచ్చారు. పిల్ల తండ్రి అక్కడ మా మరిదిని కొట్టాడంట లోపల. కొట్టారు. పోలీసు వాళ్ళంతా గుంజుకొచ్చి కాంప్రమైజ్ అయ్యారు. అయిన మళ్ళీ 20 డేస్కి మళ్ళీ ఇది అయ్యింది, మళ్ళీ నెలకి. ఓకే.
ఇప్పుడు ఇప్పుడు అంటే మీతో ఎప్పుడన్నా పర్సనల్గా అంటే మేము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం లేదంటే లేచిపోదాం అనుకుంటున్నాము ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? అట్లా ఏం చెప్పలేదు సార్. మాట్లాడుకుంటున్నారంటే వద్దు చిన్న మొన్నటిదాకా గొడవ అయింది కదా, మనకు వద్దు ఆ పిల్ల, నీకు దగ్గర పిల్లని తెచ్చుకుంది కానీ మేము వేరే సంబంధం చూస్తాము అంటే ఫస్ట్ ఏమో సరే అన్నాడు, అలాగే వదినా అన్నాడు. అలాగే అన్నాడు. వాళ్ళ అన్న కూడా అదే చెప్పాడు, నిన్న మొన్నటి దాకా గొడవ అయింది, మన దగ్గర చూసే డబ్బులు కూడా లేవు, మన పోలీస్ స్టేషన్లో డబ్బులు కట్టినాం కదా, మళ్ళీ కేసులు అంటే మనం ఎడికెళ్ళి వెళ్దాం, వద్దా పిల్ల, ఫోన్ చేసినా కానీ ఏం వద్దు ఇడిచిపెట్టేసాయి, మనం వేరే సంబంధం చూసుకుందామని మా ఫ్యామిలీ మొత్తం చెప్పినాం ఆయనకి. చెప్పినప్పుడేమో ఓకే అన్నాడు. ఈ తర్వాత ఇట్లా అయ్యే సంగతి మాకు పోయేదాకా మాకు తెలియదు, నాకైతే తెలియదు. ఓకే, మీ ఆయనను ఎన్ని గంటల రాత్రి వచ్చి తీసుకెళ్లారు, అసలు అదేం జరిగింది? అసలు బుధవారం నైటు 10:50కి వచ్చారు వాళ్ళు సార్ మా ఇంటికి. 10:15కి మేము పోలీస్ వాళ్ళు వచ్చారా, అమ్మాయి వాళ్ళ రాలేదు, తల్లిదండ్రులు వచ్చారా? ఆ అమ్మాయి తండ్రి అయితే వచ్చాడు, ఆ అమ్మాయి తండ్రితో పాటు ఇంకో 3 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరు? పోలీస్ వాళ్ళ ఎవరు? అసలు పోలీస్ వాళ్ళని అయితే సార్ మాతో చెప్పారు సార్ వాళ్ళు, మేము సివిల్లో ఉన్నామేమో, ఆల్రెడీ మనది కేసు నడుస్తుంది కదా అని మేము అనుకున్నాం. ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా, సివిల్లో వచ్చిరేమో పోలీస్ వాళ్ళు నేను అనుకున్నా సార్. ఓకే, అయితే డోర్ కొట్టారు, 10:15కి డోర్ కొట్టారు. మా హస్బెండ్ వెళ్ళి డోర్ తీసాడు. డోర్ తీసి ఎవరు అంటే పిఎస్కి వెళ్దాం రా అంటున్నాడు ఆయన. ఎందుకు పిఎస్కి ఇప్పుడు అంటే, చంద్రశేఖర్ మీ తమ్ముడేనా అని అడిగాడు. అవును సార్ అంటే, చంద్రశేఖర్ని పట్టుకొచ్చినాం, పిఎస్కి వెళ్దాం రమ్మని చెప్పాడు, షాద్నగర్ పిఎస్కి అని చెప్పాడు ఆయన. అయితే ఫోన్ చేయన్నాడు మా హస్బెండ్. ఫోన్ ఎందుకు, బయట సిఐ సార్ ఉన్నాడు అని చెప్పాడు, కార్లో సిఐ సార్ ఉన్నాడు రమ్మన్నాడు. రమ్మంటుంటే ఇప్పుడేం రాను నేను అన్నాడు. అనేసరికి సైడ్ నుంచి పిల్ల తండ్రి వెంకటేష్ వచ్చాడు, కావాలి వెంకటేష్ ఆయన పేరు, ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మా హస్బెండ్ చేయబట్టుకుని మీ తమ్ముడుని తీసుకొచ్చినాము, మాట్లాడాలి రా రాజశేఖర్ అని అంటున్నాడు. ఈ చీకట్లో వద్దన్నా, నేను మా మామయ్య గారు వాళ్ళు వస్తారు, మార్నింగ్ వెళ్ళి మాట్లాడండి అని చెప్తే, లేదమ్మా బుజ్జి నువ్వు కూడా రా అన్నాడు నన్ను. ఎవరు? అమ్మాయి వాళ్ళ తండ్రి మా లోపలికి వచ్చాడు. మా లోపలికి వచ్చి ఆయన్ని చేయబట్టుకుని తీసుకుని వెళ్ళాడు. నువ్వు కూడా రా, నీకు నమ్మకం లేకపోతే షాద్నగర్ పిఎస్కి వెళ్తున్నాం అని చెప్పాడు. మళ్ళీ పని అవ్వగానే నేను ఇక్కడ తీసుకొచ్చి ఇడిచిపెడతా అని చెప్పాడు పిల్ల తండ్రి నాతో. ఓకే, మరి ఎక్కడికి తీసుకెళ్ళారు? పిఎస్ తీసుకెళ్ళలేరా? పిఎస్కి తీసుకెళ్ళలేదు సార్. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలు పావు గంటకి మా ఆయన వర్క్ చేసే సార్కి ఫోన్ చేసిన నేను, అశోక్ అన్నకని చెప్పి, ఆయన కొంచెం ఇట్లాంటివి డీల్ చేస్తూ ఉంటాడు ఆయన అన్నట్టుగా నేను ఆయనకి ఫోన్ చేసిన. అన్న ఇట్లా వచ్చారన్న ఓ 4 వ్యక్తులు, వెంకటేష్ వచ్చాడు పిల్ల తండ్రి, రాజుని తీసుకుని వెళ్ళాడు, పిల్ల తండ్రి కాకుండా ఇంకో 3 వ్యక్తులు వచ్చారన్న, కార్లో తీసుకుని పోయాడని చెప్పిన. చెప్పంగానే ఆయన అన్నాడు, నువ్వు 100కి ముందు ఈ ఫోన్ పెట్టేసి 100కి కాల్ చేయి. 100కి కాల్ చేసిన సార్. కాల్ చేస్తే వాళ్ళు అడిగారు, వివరాలు తీసుకున్నారు, మా హస్బెండ్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, వెంకటేష్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినాం సార్ మేము. మా మామయ్య గారిని అడిగినా ఇచ్చారు నెంబర్, వాళ్ళు ఇచ్చిన నెంబర్లు ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నామమ్మ, కంగారు పడకని చెప్పారు నాకు 100 వాళ్ళు. నేను మళ్ళా పిఎస్కి వెళ్ళిన సార్ అదే టైంలో. పిఎస్కి వెళ్ళి పలానా రాజశేఖర్ని 4 వ్యక్తులు తీసుకొచ్చారంటే ఎవరు తీసుకురాలేదని చెప్పారు సార్ వాళ్ళు. పిఎస్లో ఎవరు తీసుకురాలేదు ఇక్కడికి అని చెప్పి, పిఎస్లో తీసుకురాలేదనేసరికి మాకు భయమైంది సార్. భయమయ్యి మేము 100కి కూడా కాల్ చేసి చెప్పినాం వాళ్ళకి. సరే అమ్మ 100కి కాల్ చేశారు కదా, వాళ్ళు ఎతుకుతున్నారని 100 వాళ్ళకి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న అతను ఫోన్ చేశాడు, ఎంక్వైరీ చేస్తున్నామని 100 వాళ్ళు చెప్పారు మాకు. చెప్పారు, మాకు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నుంచున్నాం, ఇంకా రాలేదనేసరికి మేము కేసు ఫైల్ చేసినాం సార్. ఏమని? మిస్సింగ్ అయ్యిండు, 4 వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారు ఇంట్లో నుంచి అని చెప్పి రాసినాం, కంప్లైంట్ రాసినాం. ఓకే, ఎన్ని గంటలకు తీసుకెళ్లారు నైట్? ఇది 11 నైట్ 11 o'clock. 11 కాలేదు సార్, 10:15కి వాళ్ళు వచ్చారు. 10 నిమిషాలు కూడా లేరు, 5 నిమిషాలు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే ఓకే, దీని తర్వాత మీకు ఎప్పుడు అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు అంటే ఇతన్ని తెలవడం? మేము 3 days పోలీస్ స్టేషన్ చుట్టే తిరిగాం సార్. నేను మా ఆడబడుచు రోజు వెళ్తున్నాం, వాళ్ళని రోజు ఎంక్వైరీ చేస్తున్నాం అమ్మ, కారు ట్రేసింగ్ చేస్తున్నాం, కారు నెంబర్ ప్లేట్ పీకేసి తిరుగుతున్నారు వాళ్ళు, ట్రేసింగ్ చేస్తున్నాం అని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఫోన్ కలుస్తలేదు, వాళ్ళ ఫోన్లు రీచ్ అవుతలేదు అని చెప్తున్నారు. రోజు 3 రోజులు పగలు రేత్రి మొత్తం దానిలోనే తిరిగినాం సార్, పిఎస్లో తిండి తిప్పలు లేకుండా. 4వ రోజు 12 గంటలకి అక్కడ ఒక శవం ఉన్నది, మీదో కాదో కన్ఫర్మేషన్ చేసుకోవాలి అని ఆ రోజు చెప్తున్నారు నాకు, శనివారం రోజు. ఓకే, అంటే మీకు అంటే పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారమ్మా మీరు? అలా సహకారం ఉందా అనుకుంటున్నారా? ఎట్లా మీకు ఎట్లా సపోర్ట్ చేసిరా లేదంటే అమ్మాయి వాళ్ళకి చేసిండ్రు సార్? ఇప్పుడు షాద్నగర్ పిఎస్ వాళ్ళు అయితే మాకు సపోర్ట్ చేసిండ్రు సార్, ఎందుకంటే సిఐ సార్ మాట్లాడారు, అంతా మీ కేసు మీద నడుస్తుందమ్మా అని అయితే నాతో అన్నారు సార్. ఇక లోపల ఏం జరిగింది అనేది నాకు తెలియదు సార్, మా ముందైతే మాకు సపోర్ట్ చేశారు వాళ్ళు.
ఓకే, ఎవరో పోలీస్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇట్లా చేస్తా ఉన్నాడు. దానిలో మాత్రం వాళ్ళ చుట్టాలు ఎవరో ఉన్నారంట సార్, షాద్ నగర్ పిఎస్లో వాళ్ళ పెదనాన్న ఉన్నారంట. మరి ఇక తెలియదు సార్ నాకు, ఆయన అయితే నేను చూడలేదు. ఓకే, కాదమ్మా, మీ ఆయన ఇక లేరు, మీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏంటి మీ మనసులో మెదిలిన ఏమనిపించింది? ఎక్కడ సార్? అక్కడికి మీరు ఎక్కడికైతే మీరు మీకు ఎవరు చెప్పారమ్మా ఇది ఇట్లా జరిగింది, ఇక్కడ డెడ్ బాడీ? పోలీస్ వాళ్ళే చెప్పారు మాకు. ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు అక్కడికి? పోలీస్ వాళ్ళు 12 గంటలకు చెప్పారు సార్. మమ్మల్ని 1 గంటకి పిఎస్ నుంచి వాళ్ళ జీప్లోనే తీసుకుని వెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళేసరికి మేము 2 అయింది అనుకుంటా, 2-2:30 అవుతుంది సార్. ఓకే, అట్లా లోపలికి వెళ్ళినాం సార్. అక్కడ డెడ్ బాడీ ఉంది చూడమని చెప్పారు. అసలు మాది కావద్దు అన్న ధైర్యంతోనే నేను లోపలికి వెళ్ళినా సార్. మాది కావద్దు అనే ధైర్యంతోనే వెళ్ళిన, అంత త్యాగం చెయ్యారనే పోయినా నేను. అక్కడికి వెళ్ళి చూసేసరికి నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది సార్. ఎట్లా గుర్తించారు అంటే ఎట్లా చంపేశారు అనుకోవచ్చు? బాడీ మొత్తంలో నేను కట్టినది చేతికి తాడు ఉంటుంది సార్. అయితే వీళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి ఒక ఇది ఉంటుంది సార్, ఈ రింగ్ అనేది ఇట్లా వంకరగా ఉంటుంది. ఈ ఫింగరు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి వంశాచారం లాగా వస్తుంది సార్ వీళ్ళందరికీ. వాళ్ళ డాడీ ఇట్లా వంకర వంగినట్టు ఉంటుంది సార్. నేను ఆ ఫింగర్ గుర్తుపట్టిన. మా సార్కి కొంచెం 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. అయితే ఇక్కడ దెబ్బలు ఉంటాయి సార్. ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనకి ఇట్లా గీసుకపోయిన దెబ్బలు ఉంటాయి. నేను కట్టిన తాడు ఉంది సార్. ఆ తాడుని బట్టి, ఈ ఫింగర్ని బట్టి ఈ బాడీ మాదే అని గుర్తుపట్టిన సార్. అయితే షర్ట్ పీసులు చూపించారు సార్, కాలిపోయిన పీసులు, చిన్న చిన్న ముక్కలు చూపించారు, నాకు ఫోటోలో చూపించారు. మా హస్బెండ్ వేసుకున్న చెప్పు చూసిన సార్. అట్లా గుర్తించారు మీరు? అవును సార్. ఓకే, చివరిగా అంటే ఫైనల్గా మీకు మీకు ఇచ్చినప్పుడు పోలీస్ వారు మీతో ఏం చెప్పడం జరిగింది? నాకేం చెప్పలేదు సార్. అంటే పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు సార్. ఎలా చంపారని చెప్పారు మీకు? నేను అడిగినా సార్, పోస్ట్ మార్టం చేశారు, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా, ఏమైంది అన్న. అయితే డిఎన్ఏ టెస్ట్లు టైం పడుతుందమ్మా అని పోలీస్ వాళ్ళు నాతో అన్నారు సార్. అంతే సార్, ఇంకేం చెప్పలేదు. అంటే అక్కడ అంటే పెట్రోల్ పోసి తగలబెట్టారా, ఏం జరిగింది అనుకోవచ్చు? పెట్రోల్ అనే అయితే అక్కడ అనుకుంటున్నారు సార్. పెట్రోల్ డబ్బాలు కూడా ఉన్నాయి, పెట్రోల్ ఎక్కడదో మేము ఎంక్వైరీ చేయాలమ్మా అని అక్కడ మేడం అన్నారు సార్. ఓకే, ఏ బంక్ నుంచి తెచ్చారనేది మేము ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఎంక్వైరీ చేయాలి, పెట్రోల్ అని అయితే తెలిసింది అని మేడం అయితే అన్నారు సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చంపేశారని వాళ్ళు ఏమన్నా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? అరెస్ట్ చేసామని అయితే చెప్పారు సార్. ఎప్పుడు అరెస్ట్ చేశారని చెప్పారు? ఆ రోజే చెప్పారు సార్ వాళ్ళు దొరికారని. మాకు డెడ్ బాడీ ఇచ్చిన రోజు అడిగినాం మేము, దొరికారు, స్టేషన్లో అరెస్ట్ చేసామని చెప్పారు సార్. ఓకే, దీని వెనుక ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు? నాకైతే నా ఇంట్లోకి 4 వచ్చారు సార్, వెంకటేష్ కాకుండా 3 వచ్చారు సార్. నేనైతే వాళ్ళు ఎవరో వ్యక్తులు గుర్తుపట్టలేను, వెంకటేష్ని మాత్రమే గుర్తుపడతాను నేను. ఎందుకంటే అతన్ని 2-3 సార్లు చూసినా కాబట్టి ఈ గొడవల్లో ఆయన గుర్తుపడతాను నేను, అంతే, వెంకటేష్ తండ్రిని. ఓకే, ఈ గొడవల్లో ఆయన 2-3 సార్లు ఉన్నారు కాబట్టి వెంకటేష్ అనే పర్సన్ మీకు గుర్తుపడతారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కానీ వార్న్ చేయడం కానీ ఎప్పుడన్నా? తిట్టడము, వార్నింగ్ చేయడం మాకేం లేవు సార్. మా ఇంటికి వచ్చిండు, మంచితనంతో తీసుకుని పోయాడు సార్. తిట్టడము, గట్టిగా గలాటా చేయడం అలాంటివి ఉంటే నేను మా హస్బెండ్ పంపించకపోదును కదా సార్. అట్లా ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చారు, మామూలుగా మాట్లాడి మంచితనంతో మాట్లాడి తీసుకుని పోయాడు. నేను నిజంగానే పిఎస్కేమో మా మరిది దొరికాడేమో అని పంపించిన సార్, లేకపోతే నేనేం పంపించడం జరిగింది. నమ్మి పంపించినా గొంతు కోసేశాడు, మనిషిని చిత్రహింస పెట్టి చంపాడు. మీకు ఫస్ట్ మీ ఆయన ఇక లేరు అని తెలిసినప్పుడు ఏమనిపించింది తల్లి? ఏమనిపిస్తుంది సార్, నా బతికేంటి, ఎందుకు ఇట్లా అయిపోయింది, నేను ఆయన అంత నమ్ముకుని వస్తే నా జీవితం అంతా ఇట్లా చేస్తాడని అనుకోలేదు. ఆయన నమ్ముకుని తీసుకెళ్ళాడు కదా, ఏదో 2 దెబ్బలు కొట్టి అడ్రస్ అడుగుతాడేమో అనుకుంటాం కానీ ఇంత చంపేస్తాడు అనుకుంటామా సార్? ఇంత సైకోనా? ఓకే, సైకోలా చేశాడు సార్ వాడు. ఓకే, ఇట్లా మీది లవ్ మ్యారేజ్ అని వింటా ఉన్నాము, ఎట్లా మీది? మాది లవ్ మ్యారేజే సార్. ఓకే, మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. మేము ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్. ఈ ఇంటోళ్ళు అని మా ఇంటోళ్ళు అని వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్నారని ఇడిచిపెట్టేశారు. మా కష్టం మేము చేసుకున్నాం, బతికినాం సార్. మేము ఎవరి జోలికి రాలేదు సార్. ఇంటికాడ ఏమైనా ఫంక్షన్లు, దావతులు ఉంటే మా మావయ్య గారు రమ్మంటే వస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాం, అంతే. ఒకరి గురించి పట్టించుకోము, ఒకరి గురించి ఏం చెయ్యం సార్. మేము మీ పని ఏదో మీరు చూసుకుంటాం. మా పని ఏదో మేము చూసుకుంటాం. ఎప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఎన్ని రోజులు అయింది? మా మ్యారేజ్ కరోనా ముందైంది సార్. 2019 ముందైంది మీ మ్యారేజ్.
ఎట్లా మీది ఎట్లా లవ్? అది మామూలుగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం సార్. మేము గుళ్ళోనే తాళి కట్టుకున్నాం. మేమేం 10 మంది వచ్చారు ఫోటోలు తీసుకున్నాం అని ఏం చేసుకోలేదు సార్. ఓకే. గుళ్ళోనే మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా అంతే. మీ పరిచయం ఎట్లా? మా పరిచయం ఏదో మ్యాట్రిమనీ ద్వారా పరిచయం చేసుకున్నాం అంతే. మ్యాట్రిమనీ త్రూగా. మీది విజయవాడ అని తెలుస్తా ఉన్నది. అవును సార్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారా మీతో? మా పేరెంట్స్ ఏమంత టచ్లో లేరు సార్. మ్యారేజ్ అయినప్పటి నుంచి టచ్లో లేరా? లేరు సార్. అప్పటి నుంచి ఇక వాళ్ళు కూడా ఇక వద్దనుకున్నారు. మాకు ఇష్టం లేకుండా చేసుకుంది కదా అని చెప్పి ఓకే. వాళ్ళు ఏం టచ్ వాళ్ళు వద్దనుకున్నారు వాళ్ళు కూడా. ఓకే. ఏమైనా పిల్లలా మీకు? పిల్లలు ఏం లేరు సార్. ఓకే. ఇప్పుడు మా ఈయన బతికేంటి, ఆ వెంకటేష్ ఏం చేస్తారు చెప్పండి సార్, మీరు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు న్యూస్ వాళ్ళు వస్తున్నారు, తలొక న్యూస్ తీసుకెళ్తున్నారు, మేము చెప్పినవి కొంత, మీ ఇష్టం వచ్చినవి కొంత రాసుకుంటున్నారు. అట్లా కాదు కదా సార్. వెంకటేష్ పర్సన్ నా ఇంటికి వచ్చాడు, నేను చూసినా కదా వెంకటేష్ ఫోటో ఉందమ్మా మీ దగ్గర? మా హస్బెండ్ ఫోన్లో ఉంది సార్. ఆ ఫోన్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంది సార్. ఇంకా మీకు ఇవ్వలేదు ఇంకా మీకు ఫోన్? అంటే వాళ్ళు ఎంక్వైరీ కోసం ఫోన్ ఉంచుకున్నారు. వాళ్ళు ఎంక్వైరీ కోసం అసలు ఏం జరిగింది ఏంటది? ఫోన్ ఎక్కడ పడేశారు, ఎట్లా దొరికింది, ఎవరికి దొరికింది అని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు సార్. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా మీరు? మీరు వెంకటేష్ని అయితే శిక్షించాలి సార్ చట్ట ప్రకారం. వెంకటేష్ అసలు ఎవరు? వీళ్ళకి ఏం సంబంధం? వెంకటేష్కి వెంకటేష్కి వీళ్ళ చుట్టమా? చుట్టమేం అమ్మాయి వాళ్ళ చుట్టమా? చుట్టమేం కాదు సార్. ఊళ్ళో ఉంటాడు అంతే. ఈ ఊరు వ్యక్తేనా అతను కూడా? ఈ ఊరు వ్యక్తి అతను. ఒక 7 మంది కలిసి చేశారు, వెనక కొంతమంది ఉన్నారని కూడా తెలుస్తా ఉన్నాయి కొన్ని విషయాలు. కొంతమంది ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారంట కార్లో అని వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు చెప్పారు సార్. ఓకే. వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు నా ముందు ఒకరిని ఎంక్వైరీ చేశారు. ఒకరిని చేస్తే ఆయన చెప్పాడు, మా ఇల్లు చూపించిన వాళ్ళని ఎంక్వైరీ చేశారు వాళ్ళు. మా ఇల్లు అసలు వెంకటేష్కి తెలియదు, వేరే వాళ్ళు చూపించారు. వాళ్ళని కొట్టి ఎంక్వైరీ నా ముందే చేశారు. నా ముందు చేస్తే కారులో వేరే కొత్త వ్యక్తులు ఉన్నారు సార్, మేము ఇల్లు చూపిన వరకే వెళ్ళినాము, తర్వాత నాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు స్టేషన్లో. అదొకటి నేను విన్నా సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడుంది? ఈ అమ్మాయి ఎక్కడుంది? మీ మరిది ఎక్కడ ఉన్నారు? మా అమ్మాయి మరిది విజయ్ ఇక్కడ ఉన్నారు సార్, నిజామాబాద్లో ఉన్నారు సార్. వాళ్ళు పోలీస్ రక్షణలోనే ఉన్నారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీ భర్తను చంపిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? న్యాయంగా అయితే వాడిని చంపేయాలి సార్ మీరు. నేను అదే కోరుకుంటున్నాను. అమ్మాయి వాళ్ళ ఫాదర్ని. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ మేజర్గా ఏమొస్తుందంటే మైనర్ అమ్మాయిని లవ్ చేసిండు అనేది మేజర్గా వస్తూ ఉంది. ఇది ఏ విధంగా చూడవచ్చు? మీ మరిది మైనర్ అమ్మాయిని లవ్ చేశాడు. చూస్తారా సార్? ఈ పిల్లనే ప్రేమించవచ్చు, ఈ పిల్ల మైనరే కదా, కూడా ఉంటుంది కదా. ఫస్ట్ తో వాళ్ళకి ఏజ్ పరంగా అయితే లవ్ చేయరు కదా సార్. ఇప్పుడు చిన్న వయసు అన్న తర్వాత ఏజ్ని బట్టి ఉండదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని వయసు ప్రభావం అయితే కాదు కదా సార్. ఇప్పుడు ఆ పిల్లకి ఏజ్ ఉంది కదా సార్, ఇంక ఇందులో తిప్పలేమున్నది. ఆమె ఇష్టపూర్వకంగా మీ భర్తని ఇప్పుడు చంపిర్రు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు న్యాయంగా అయితే బయటికి రావద్దనే మేము కోరుకుంటున్నాం సార్. ఆయనకైతే ఉరి శిక్ష వేయాలనే కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే నా చిన్న వయసులో నా జీవితం అంతా నాశనం చేశాడు. నా భర్త ఏమి తెలియనోడిని తీసుకుపోయి నరకం చూపించి చంపాడు కదా సార్. వాడిని ఎలా ఏడుస్తారు బయటికి? ఏడవనికి అయితే మేము ఒప్పుకోం కదా సార్. ఒప్పుకోము. నా జీవితం ఏంటి, అసలు నా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నన్ను నడిపేటోడే నాకు చనిపోయాడు, ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు? ఎందుకంటే ఫ్యామిలీ కూడా దూరం అయ్యారు, ఫ్యామిలీ దూరం అయ్యింది. అత్తమామల పరిస్థితి నాకు పెట్టే అంత పరిస్థితి లేదు, వాళ్ళ పరిస్థితే బాగోలేదు. నాకు నాన్నగారు లేరు, చనిపోయారు. ఉన్న అమ్మ చూడదు, పట్టించుకోదు. నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? అసలు మీరు ఎంతమంది అక్క చెల్లెలు? నేను ఒక్కదాన్నే సార్, మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే ఇది బాధగా అనుకోవచ్చు. అంటే సమాజానికి అంటే ఇలాంటి తరచుగా జరుగుతున్నాయి, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను మర్డర్లు చేయడమో ఇంకోటి చేయడమో ఇవి జరుగుతూ ఉన్నాయి, మేజర్గా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటిది జరగకూడదని అంటే ఇక ముందు అంటే ముందు వచ్చే తరాలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అవును సార్, కులాంతర వివాహాలు చాలా జరుగుతున్నాయి సార్. అంత పూర్తి చంపేస్తారా సార్? ఇంకా కులాంతర వివాహాలు ఏమున్నాయి? కులంతో ఇప్పుడు చదువుకుంటున్నాం, అందరం కలిసే చదువుకుంటాం కదా. ఈ కులమోడు ఇక్కడ కూర్చోవాలి, ఆ కులమోడు అక్కడ కూర్చోవాలి అని ఏం లేదు కదా సార్. ఈ అమ్మాయి వాళ్ళు ఏ కులపు? వాళ్ళు ఏం కులం? గొల్లోళ్ళు. అమ్మాయి వాళ్ళు గొల్లోళ్ళు. మీరు? మాది ఎస్సీ. ఎస్సీ మాదిగా. ఓకే. వాళ్ళని బయటికి వదలకుండా కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను. అవును, నేనైతే అదే కోరుకుంటున్నా సార్. నా భర్తని ఎంత చిత్రహింస పెట్టాడో వాడిని అంతకంతా పెట్టాలనే నేను కోరుకుంటున్నా సార్. ఓకే, విన్నారు కదా వాళ్ళ వైఫ్ ఏం చెప్తా ఉన్నారు. మా భర్తని ఏ విధంగానైతే హింసించి పెట్రోల్ పోసి తగలబెట్టారో వాళ్ళకు కూడా అలాగే శిక్షించాలి, వాళ్ళని కూడా బయటికి రానియొద్దని చెప్తా ఉన్నారు. ఒకసారి